పెరిగింది, ప్రాణాల విలువ తగ్గిందా? మోతుకూరులో ఇళ్లపై వేలాడుతున్న 11 kV విద్యుత్ తీగలు. మరింతమంది చనిపోతే అధికారులు మేల్కొంటారు. నంద్యాల జిల్లా వెలుగోడు మండలం మోతుకూరు గ్రామంలో 167వ జాతీయ రహదారి విస్తరణ పనులు గ్రామ ప్రజల జీవితాలను ప్రమాదంలోకి నెట్టేశాయి. రహదారిని భారీ ఎత్తు చేయడంతో రోడ్డుకు ఆనుకునే ఉన్న అనేక ఇళ్లు గుంతల్లో ఉన్నట్లుగా మారిపోయాయి. దీంతో గ్రామస్తులు కొత్తగా ఇళ్లను నిర్మించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొత్తగా నిర్మించిన ఇళ్ల మిద్దెలకు అత్యంత సమీపంలోనే 11 kV విద్యుత్ లైన్లు వెళ్లడంతో ప్రజలు నిత్యం ప్రాణభయంతో జీవిస్తున్నారు. గతంలో ఈ సమస్య లేకపోయినా జాతీయ రహదారి ఎత్తు పెరగడంతో ఇళ్లు దిగువకు వెళ్లి విద్యుత్ తీగలు ప్రమాదకరంగా ఇళ్లకు చేరువయ్యాయి. ఇంటి మిద్దెపైకి వెళ్లిన నిర్మాణ పనులు చేపట్టినా విద్యుత్ షాక్ తగిలే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఇల్లు నిర్మాణ పనుల సందర్భంగా ఓ భవన నిర్మాణ కార్మికుడు 11 kV విద్యుత్ తీగలు తగిలి మృతి చెందడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి ఇల్లు నిర్మిస్తున్న యజమానుల నుంచి 4 లక్షల నష్టపరిహారం అందించినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ ఘటన తర్వాత కొత్తగా ఇల్లు నిర్మించుకోవడానికి ప్రజలు భయపడుతూ ఉండగా భవన నిర్మాణ కార్మికులు కూడా మోతుకూరు గ్రామానికి పనులకు రావడానికి వెనుకడుగుతున్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులు పొలాలకు వెళ్లాలన్నా భయపడుతున్నామని తెలిపారు. ఇంటి మిద్దెపైకి చిన్నపిల్లలు వేడిన విద్యుత్ తీగలు తగిలే ప్రమాదం ఉందని, వర్షాలు కురిసే సమయంలో విద్యుత్ లైన్ల వల్ల మరింత ఆందోళనకర పరిస్థితులు ఏర్పడుతున్నాయని గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ సమస్యపై వెలుగోడు విద్యుత్ శాఖ ఏడీఈ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ 3 నుంచి 4 నెలల గడిచినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆరోపించారు. చేస్తాం చూస్తాం అనే హామీలకే పరిమితమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మోతుకూరు గ్రామంలో నెలకొన్న ఈ ప్రమాదకర పరిస్థితిని వెంటనే పరిశీలించి ఇళ్లకు అత్యంత సమీపంలో ఉన్న 11 kV విద్యుత్ లైన్లను సురక్షితమైన ఎత్తుగా మార్చి గ్రామస్తుల ప్రాణాలను కాపాడాలని ప్రభుత్వాన్ని, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులను, జిల్లా కలెక్టర్ను గ్రామస్తులు కోరుతున్నారు. లేని పక్షంలో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసి సమస్య పరిష్కారం కోసం ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాటం కొనసాగిస్తామని గ్రామస్తులు స్పష్టం చేశారు. కట్టినందుకు సార్ మాకు ఇది ప్రాబ్లం వచ్చింది, ఇప్పుడున్న తీసేయండి సార్ అని అడిగితే వాళ్ళు ఏ రెస్పెంట్ ఇవ్వకుండా ఉన్నారు, పలకకుండా ఉన్నారు. సరే అమ్మా అంటున్నారు, ఎవరు పట్టించుకున్నందుకు మేము ఇక్కడ మీ వీడియో వాళ్ళతో కలిసి మేము సార్ మా ప్రాబ్లం ఇది ఉంది, మాకు న్యాయం జరగలేదు సార్, మాకు ఇది అంటూనే జరుగుతున్నారు. 3 నెలలు అయింది జరిగి, 3 నెలలు ఏది చెప్పలేదు, ఏది కానీ మాకు వచ్చి చేయలేదు. ఇట్లా మాకు ఇట్లా జరుగుతుంది. మాకు ఈ తీగలు పక్కకు తీసేయండి అంటే ఏ సార్ పలకడం లేదు. సార్ పలకకుండా ఏమంటే ఏ జవాబే లేదు. వాళ్ళు చనిపోతే ఏ సారే మాకు సంబంధం, ఏకే సంబంధం. మేము ఏదన్నా అయినా కూడా ఇక్కడ 20 ఇండ్లు పైన మేము ఉండం. ఇక్కడ తీగలు ఉన్నాయి, 20 ఇండ్ల పైన తీగలు ఉన్నాయి. ఇళ్ళల్లో కోల్పోతాను, ఏది జరిగినా కూడా ఏ సారే సంబంధం. తీగలు చెప్పిన అధికారులు ఎవరు పట్టించుకోండి అసలు. చాలా ఇబ్బందిగా ఉన్నాము, కట్టుకుందామంటే భయం అవుతుంది, ఎక్కాలనే భయం అవుతుంది. ఈ తీగల వలన మాకు చాలా ఇబ్బంది పడుతుంది సార్ అని ఏదో చర్య చేసుకుని అడుగుతున్నాం సార్. కంప్లైంట్ ఇచ్చినాం సార్, అడిగినాం, అందరినీ అడిగినాం. ఈ హెల్పర్ పట్టించుకోరు, వాళ్ళు పట్టించుకోరు, ఎవరు పట్టించుకోరు సార్. సర్లే అంటారు, పోతున్నారు, దాటిపోతున్నారు. అది ఏడవుతుంది, ఇది ఏడవుతుంది ఇట్టి చెప్తారు. మేమే ఇబ్బంది కట్టి రావాలి. తల్లి చచ్చిపోతారు, మేకలు చచ్చిపోయాయి. ఇక్కడ ఇంకోడు అవతల కూడా ఇబ్బంది పడాల్సింది. అయినా కానీ ఊడి పట్టుకోవడం లేదు. మళ్ళీ పిల్లలు చచ్చిపోయారు, కానీ ఇబ్బంది పడుతున్నారు సార్. కానీ ఇద్దరు ఏం చేస్తారు భయం లేదు సార్. గురుముల మెరుపులకు కూడా ఇబ్బంది అవుతుంది. ఈ సమస్య ఎందుకు బట్టి నాకు 3 నెలలు చేయింది సార్. అప్పటి నుంచి అధికారులు చూడలేదు, ఎవరు కానీ వచ్చినా ఎవరు ఏం పట్టించుకోలేదు సార్. సంబంధం అట్లా ఇంత ఏం చేయవలసిన ఆయన వేసారికే చెప్పిన కానీ ఆయన పట్టించుకోవడం ఆయన ఏమి సార్ మా ప్రాబ్లం ఏమి సార్, మా కథ ఏమంటే కూడా ఆయన పట్టించుకోవడం ఏమంటాడు సరళే అంటున్నాడు. సరళ తుడిచిపెడతాడు, అంతేగా తుడిచిపెడతాడు. మాకేమో భయాలు అవుతుంది.
ఏం చేస్తాం సార్ తీగల వలన చాలా ఇబ్బంది పడతాం సార్ మేము. అట్కాలంటే లేదు ఎక్కాలంటే లేదు. ఇప్పుడు ఎక్కి దీని మీద చూసుకోవాలంటే భయం అవుతుంది. ఏదైనా వాళ్ళ మంది కాలం చూసుకున్నామంటే ఇబ్బంది పడతాం సార్. ఆగు. మోత్కూరు సార్ మాది. ఇంటి పక్కనే ఇంట్లో మిద్దె కట్టుకుంటుంటే పిల్లోడు 4 లక్షల రూపాయలు కట్టించాను సార్. పోలీస్ స్టేషన్కి పోతే కూడా డబ్బులు కట్టాలంటున్నారు సార్. ఏం జరిగింది చెప్పు ఫస్ట్ ఇంకా మిద్దెలకు జరిగే సార్ మిద్దె కట్టుకుంటేనే చనిపోయినాడు సార్. ఏం తగిలి చనిపోయినాడు? ఏం తగిలి చనిపోయినాడు? కరెంట్ తగలేదు సార్. మెయిన్ లైన్ సార్ అది. అదే చెప్పాలి. మెయిన్ లైన్ సార్. అది ఇంకా తీయనికి లేదు, కట్టడానికి లేదు, ఉండడానికి కూడా ఇబ్బంది అయింది సార్. మిద్దెలు ఎక్కాలనే కష్టం, కింద ఉండాలనే కష్టం. ఏ సార్కి ఎన్ని మాటలు చెప్పినా కూడా చిద్దమ్మ అద్దమ్మ అంటున్నాడే కానీ వచ్చి మాకు ఏదన్నా ఉపకారం చేస్తామని ఆలోచన లేదు సార్. మాకు ఇప్పుడు 3 నెలలు 4 నెలలు కావస్తుంది. ఏదన్నా కూడా ఆలోచన చేయడమే లేదు సార్. మాకు ఏదో ఒకటి న్యాయం చేయాలి సార్. అంతే మాకు ఈ కరెంటు తీగలు తీసేయాలా. అందరికీ కలెక్టర్ కానీ ఎవరికైనా కానీ నీకు కానీ ఏకి కానీ అందరికీ నమస్కారం చేసి చెప్తాను సార్. మాకు కొంచెం దయించి మా మీద దయించి తీసేయాలి సార్. ఏదైనా జరిగినా కూడా ఏసారికే ఈ జ్ఞాపకంగా ఏదైనా జరిగినా కూడా సంబంధమే సార్. అంతే సార్. సార్ ఇట్లా ఈ తీగలు పోయినాయి, ఇట్లా ఇంటి మీద పోయినాయి సార్. నైవేద్యం అనే పని పొద్దున్న లేచిన నుంచి భయంగా చూడండి సార్. అట్లా ఇంటి మీద చూడండి సార్. తీగలు ఇంటి మీద గోడ మీద పోయినాయి సార్. నైవేద్యం పని బయట ఉండాలన్నా లోపల ఉన్న భయం అవుతుంది. ఇప్పుడేమో రోడ్ వచ్చింది, హైవే వచ్చింది. ఐటీలో వేయాలంటే మాకు ఏడాది సార్ ప్లేసు ఉండేదే చిన్న ఇల్లు. ఆ చిన్న ఇంటికి పిల్లలు ఉన్న పని రేకులు వేసుకున్నాం. మా పరిస్థితి ఎట్లా సార్ చెప్పండి సార్. అందరినీ అడుగుతూనే ఉన్నాను సార్. అధికారులను అడుగుతూనే కానీ ప్రతి ఒక్కరు ఎవరు పట్టించుకోవాలి. స్తంభం విరిగిపోయింది, ఆయన చూడరు సార్. కొస విరిగిపోయింది. మా బాధ ఎవరో చెప్తారు సార్. పొద్దులేసిన నుంచి తీగలు ఇక్కడికి సార్ ఎన్ని తీగలు కట్టినారు ఇక్కడ ఏడిని. మా పరిస్థితి ఎట్లా చూడాలి సార్. కొద్దిగా ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళ ఇది సార్ పరిస్థితి. అంటే ఎవరు పట్టించుకుంటారు. ఆయన కరెంట్ అయినా అడుగుతున్నా స్విచ్ ఆన్ అంటే ఎవరు పట్టించుకోకున్నారు సార్. మా బాధ ఇల్లు ఐటీ లేపుతా అంటే ఏడంది సార్. మాకు ఉన్న చిన్న ఇంటికి గోడను ఆనుకొని పోయినాయి. పిల్లలు బయటికి రావాలన్నా కొద్ది నీళ్ళు బండలు దొరుకుతారన్నా కరెంట్ పట్టుకుంటుంది బండలు. ఏం చేస్తారు సార్ మా పరిస్థితి? పిల్లలు ఉన్న పరిస్థితి బయటికి వాన పడిందంటే గుండెల్లో లేవు మాకు. పిల్లలు ఉన్న పరిస్థితి ఏం చేస్తారు సార్? మా పరిస్థితి చెప్తారు సార్. కొద్దిగా ఐటీ చెప్తాం కాదు. ఉన్న ఇండ్లే నీళ్ళు వాన పడితే